గుంటూరు జిల్లా తెనాలిలో వైఎస్ఆర్సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు పార్టీ నాయకులు, కార్యకర్తలు. తెనాలి మున్సిపల్ కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఒక్క వృద్ధాప్య పింఛన్ పథకం తప్ప మిగతా ఏ ఒక్క పథకాన్ని అమలు చేశారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. వెన్నుపోటుకు ఆద్యులు నాదెండ్ల భాస్కర్ రావు, చంద్రబాబు అని వారి వారసులే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ముఖ్యులుగా ఉన్నారని, అందుకే ప్రజలకు వెన్నుపోటు పొడిచారంటూ విమర్శనాస్త్రాలను గుప్పించారు అన్నాబత్తుని శివకుమార్. ఎన్టీ రామారావుకి ఎన్నుపోటు పొడిచింది ఎవడా? ఫస్ట్ ఎన్నుపోటు పొడిచింది నాదెండ్ల భాస్కర్ రావు. అసలు వెన్నుపోటుకి పితామహుడు ఆయన, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు. అందుకే తెనాలి ప్రజలుగా, తెనాలి నాయకులుగా మనందరం ఈ ఎన్నుపోటు దినోత్సవ సందర్భంగా అసలు ఎన్నుపోటుకి ఆద్యుడైన నాదెండ్ల భాస్కర్ రావు కొడుకు నాదెండ్ల మనోహర్ ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉండటం, ఈ తెనాలి నుంచి ఎమ్మెల్యేగా ఉండటం, అధికారంలో రావటం కోసం కూటమి, జనసేన, బీజేపీ అందరూ కలిసి ప్రజలకు ఇచ్చిన హామీల్ని వెన్నుపోటు పొడిచారు.